మంగకి ఇద్దరు కొడుకులు రమేష్, రాఖీ. వాళ్ళని బాగా చదివించారు. అయితే వాళ్ళ తెలివితో రాజేష్ కెనడాలో, రాఖీ అమెరికాలో సెట్ అయ్యారు. అయితే రాము, మంగ కొడుకులు మంచిగా సెట్ అయ్యారని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే విదేశాల్లో సెట్ అయిన వాళ్ళ కొడుకులు ఎప్పుడు తిరిగి ఇంటికొస్తారా అని ప్రతిరోజు ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళ కొడుకులు రానే రారు. కనీసం ఫోన్ కూడా చెయ్యరు. దాంతో రాము చాలా బాధపడుతూ ఉంటాడు. గది చూసి మంగ కూడా ఏడుస్తూ, ఏవండి, మనం ఉన్నామని మన కొడుకులకు అసలు గుర్తుందా? ఉండే ఉంటుంది. మరి ఒక్కసారి కూడా రాలేదు. కనీసం కూడా ఫోన్ చేయడమే లేదు. వాళ్ళు నాలాగా నీలాగా కలిగి ఉండరు కదా. పైగా గది అమెరికా, చాలా వర్క్ ఉంటది. వర్క్ ఉంటే కనీసం ఫోన్ అయినా చెయ్యొచ్చు కదండి. ఏమోనే, అక్కడ ఎంత వర్క్ బిజీలో ఉన్నారో ఏమో. వాళ్ళంత బిజీగా ఉన్నారు కాబట్టి మర్చిపోయారేమో. 2 నిమిషాలు కూడా మాట్లాడనంత బిజీ అయిపోయారా అండి? వాళ్ళు బిజీగా ఉండి మర్చిపోయారు. సరే, మనం ఫోన్ చేసి మాట్లాడదామంటే నెంబర్లే కలవడం లేదండి. ఇది వరకు మన కొడుకులు ఫోన్ చేసిన నెంబర్స్ కి ఫోన్ చేద్దామని రోజు నేను కాల్ చేస్తూనే ఉన్నాను. అసలు ఆ నెంబర్సే కలవడం లేదండి. సిగ్నల్స్ లేవేమో మంగా. సిగ్నల్స్ లేవో, లేదా కావాలని సిగ్నల్స్ లేకుండా చేశారు. అలా అంటావేంటి? వాళ్ళు ఎందుకు సిగ్నల్స్ లేకుండా చేస్తారు? వయసు అయిపోతుంది కదా, భారం అవుతామేమోనని దూరం పెడుతున్నారేమోనండి. చి, అందరిలా మన అబ్బాయిలు కాదే. ఏదో వర్క్ లో ఉండి మన దగ్గరికి రాలేకపోతున్నారు. మనకి కాల్ చేయడం లేదు గంతే. మనతో మాట్లాడడం లేదని వాళ్ళెంత బాధపడుతున్నారో అర్థం చేసుకో. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఊరుకో. వాళ్ళకు వీలు చూసుకునే వస్తారులే. వీలు చూసుకొని వస్తారో, వీరు లేరని ఆస్తి పంచుకోవడానికి వస్తారో. ఏంటి ఆ మాటలు? బాధండి. వాళ్ళకు మాత్రం ఉండదా చెప్పు? ఉంటే రాకపోయినా ఫోన్ చేసేవాళ్ళు కదండి. చేస్తారేమో లేవి, చూద్దాం. నువ్వు బాధపడకు సరేనా? నేను పొలంకి వెళ్తున్నా, భోజనానికి రాను. నువ్వు నా కోసం ఎదురు చూడమాకు. తినేసి కాసేపు పడుకో, సరేనా? హా, సరే అని అనగానే రాము పొలంకి వెళ్తాడు. మంగ అలానే ఏడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు రాజేష్ భార్య లక్ష్మి, రాఖీ భార్య పూజ, మనల్ని పొజిషన్లో పెట్టిన మన అమ్మా నాన్నలకి వయసు అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకోకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మనం అంత డబ్బులు పెట్టి వాళ్ళని చూడ్డానికి వెళ్ళలేం. కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అనుకుంటూ, మరి ఏం చేద్దాం? మనము పనులు మానుకొని వెళ్ళి వాళ్ళని చూసుకోలేము. వాళ్ళని ఇటు తీసుకుని రావాలంటే వీసా, పాస్పోర్ట్ అవసరం. మళ్ళీ వాడికి చాలా డబ్బులు అవుతాయి కదా. వచ్చే శాలరీ ఈఎంఐలకే సరిపోతుందండి. మరి ఎలా? మాట వరుసకి ఫోన్ చేసి రమ్మందాం. ఒకవేళ వాళ్ళు వస్తానంటే వీసా దొరకడం లేదని సాకులు చెప్పేద్దాం. అమెరికాకి వెళ్ళి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేసినారా అని అడిగితే, చాలా వర్క్ ఉంది, అన్నం తినడానికి కూడా టైం లేదని చెప్దాం. సరే, ముందు నేనైతే ఫోన్ చేస్తా. ఆ తర్వాత 2 డేస్ తర్వాత రాకీ కాల్ చేస్తాడు. అలా మనం అడుగుదాం అని రాజేష్ అనగానే రాఖీ సరే అని అంటాడు. దాంతో రాజేష్ ఫోన్ చేస్తాడు. గప్పుడు రాము ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా రాజేష్, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నావురా. నానా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. మీరు మాతో పాటు వచ్చేయచ్చు కదా. మంచిగా ఇక్కడ అందరం కలిసి ఉండొచ్చు. మీరక్కడ, మేమిక్కడ వచ్చేయచ్చు కదా నానా. పర్లేదురా, మాకు ఇక్కడే బాగుంది. మీరు సంతోషంగా ఉంటే చాలు. అది కాదు నాన్న. మీరేం బాధపడకండిరా, మేము ఇక్కడ సంతోషంగానే ఉన్నాం. మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఉండండి అక్కడ. మీకు వీలున్నప్పుడే రండిరా. అది కాదు నాన్న, మీకు వయసు అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సింది తోడు నాన్న. అమ్మ ఎంతని చూసుకుంటుంది చెప్పండి. పిల్లలు కూడా తాతయ్య, నాని అని కలవరిస్తున్నారు. మీ కోడలు కూడా అత్త, మామ మనతో పాటే ఉంటే బాగుండని చాలా బాధపడుతుంది. మేము వస్తామంటే వర్క్ చాలా ఉన్నాయి. ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వడం లేదు నాన్న. ఏం పర్లేదు నాయనా, మాకు ఇక్కడ ఏం కాదు. మీరు పిల్లలు మంచిగా ఉంటే మాకు అదే చాలు. సరే నాన్న. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ గుడికి వెళ్ళిందిరా. అవునా? సరే నాన్న,
అమ్మ వచ్చినాక ఫోన్ చేపించు. ఆ సరేరా. అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు అమ్మయ్యా, వస్తారేమోనని చాలా కంగారు పడ్డాను బ్రో. నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంది. అరే రాకీ, నెక్స్ట్ నువ్వేరా, కాల్ చేసి మాట్లాడు. ఏ మాత్రం నాన్నకి అనుమానం రాకుండా మాట్లాడు. ఆ సరే సరే అని ఇద్దరి ఫ్యామిలీ మాట్లాడుకొని ఫోన్ కట్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు. కట్ చేస్తే రాజేష్ రమ్మంటున్నారు, వెళ్తే బాగుండేది, పాపం ఎంత బాధపడుతున్నారో అని ఆలోచిస్తూ ఉండగా గప్పుడు మంగొస్తుంది. గది చూసి రాము, హోసే, మీ అబ్బాయి ఫోన్ చేశాడే. అవునా, ఏంటంటయ్యా? మనల్ని అమెరికాకి రమ్మంటున్నాడు. మనము అక్కడేం చేస్తామయ్యా? నేను అదే చెప్పానే, పాపం వాడు చాలా బాధపడుతున్నాడు. మనకు మాత్రం ఉండదా అయ్యా? అమ్మ వచ్చినాక కాల్ చేయించారన్నాడే, మరి కాల్ చెయ్యాలా? వద్దులేండి, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. తర్వాత ఎందుకే, ఇప్పుడే మాట్లాడు. లేదండి, బాగా అలసిపోయాను, తర్వాత మాట్లాడతా. అవునా, సరేలే, నేను పొలం దగ్గరికి వెళ్తున్నా, వాడు ఫోన్ చేస్తే గనక నువ్వు మాట్లాడు. సరేనండి. అన్నానికి వస్తారా? ఆ వస్తాను, నా కోసం మాత్రం నువ్వు ఎదురు చూడమాకు. సరే అని మంగ చెప్పగానే రాము పొలం పనికి వెళ్తాడు. ఇప్పుడు నా కొడుకు అమెరికాకు రావనడం ఏంటి? విడ్డూరం కాకపోతే గంత ప్రేమ ఉన్నోళ్ళొచ్చి 4 రోజులు చూసి వీలైతే తీసుకుని పోవాలే. గంతేగాని మీరు మాతో వచ్చేయండంటే ఎట్లా పోయేది? గదేమైనా అమలాపురమా రమ్మంటే పోవడానికి అమెరికా? గిదంతా దొంగ ప్రేమ. కని పెంచారు, ఏదో మాట వరసకి వస్తారో రారో అని అడిగినట్టుంది. ఛీ, కానీ పెంచి ఒక స్టేజికి వచ్చేదాకానే తల్లిదండ్రులు. ఆ తర్వాత నా లైఫ్, నా పెళ్ళం, నా పిల్లలని తల్లిదండ్రులనే మర్చిపోతారు. గిదెక్కడి సమాజము? ఛీ, గిది నిజమైన ప్రేమ అని అనుకొని ఆయన ఎంత తెగ మురిసిపోతున్నాడో అని మంగ బాధపడుతూ ఉంటుంది. రాము తన పొలం పనిలో బిజీ అయిపోతాడు. ఆ తర్వాత రాజేష్ ఫోన్ చేసి 2 డేస్ కంప్లీట్ అవ్వడంతో రాఖీ ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి ఫోన్ చేస్తాడు. గప్పుడు మంగ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఎవరు? అమ్మా, నేను రాఖీని. ఏడుస్తూ, అరే రాఖీ, ఎలా ఉన్నావురా? బాగున్నా అమ్మా, నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాంరా. ఏంట్రా, ఎన్ని రోజులయ్యిందిరా నీతో మాట్లాడి? ఇప్పుడు గుర్తొచ్చిందిరా నీకు మీ అమ్మ? సారీ అమ్మా, ఆఫీస్ వర్క్స్ చాలా ఉన్నాయి. నాకు మీతో మాట్లాడాలని రావాలని ఉంది, కానీ ఆఫీస్ వర్క్స్ అలా ఉన్నాయమ్మా. అమ్మా నాన్నల్ని ఒక్క నిమిషం కూడా పట్టించుకోలేనంత వర్క్స్ ఉన్నాయ్యా. అది కాదమ్మా. ఏది కాదురా, మిమ్మల్ని అమెరికా పంపడం కోసం మీ నాన్న ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో తెలుసా? రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్లో పెడితే కనీసం వారానికి ఒక్కసారి కూడా ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, సమయానికి తింటున్నావా, పడుకుంటున్నావా అని ఒక్క నిమిషం తనతో మాట్లాడితే ఎంత సంతోషిస్తారా? మిమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టిన మీ తండ్రితో ఒక్క నిమిషం కూడా మాట్లాడనిపించడం లేదురా మీకు? అంత బిజీ అయిపోయారా మీరు? లేదా నిజంగానే బరువైపోయావా? అమ్మా, మీరు మాకు ఎలా బరవుతారు? మరి మీరు చేసే లెక్కలు అలాగే అనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయిరా. మిమ్మల్ని అమెరికాకి పంపించినప్పటి నుంచి ఎప్పుడొస్తారో అని ప్రతిరోజు గుమ్మం దగ్గర మీకోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండే నా గుండె తరుక్కుపోతుందిరా. ఈ వయసులో మాకు కావాల్సింది బాధలు కాదురా, జ్ఞాపకాలు. మిమ్మల్ని కని పెంచినప్పటి నుంచి ఒక్కరోజు మీతో సంతోషంగా గడిపిన రోజు ఆయనకి లేనే లేదు. ఎప్పుడు చూడు పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లలకు ఏ లోటు రాకుండా చూడాలని రాత్రి పగలు కష్టపడి తన సంతోషానికి దూరమై మీకు సంతోషాన్నిచ్చిండు. కనీసం ఈ వయసులోనైనా మీతో ఒక్కరోజు సంతోషంగా గడపాలని తాను ఎంతలా బాధపడుతున్నాడో తెలుసా? గిదేనారా మీరు కొడుకులు తండ్రికి అర్థం చేసుకునే తీరు? గిదేనా మీరు చదువుకున్న సంస్కారం? అమ్మా, నీ వేదన నాకు అర్థమైంది. బాధపడుకు, నా బాధను కూడా అర్థం చేసుకో అమ్మా. నాన్న కష్టపడింది మా ఫ్యూచర్ కోసమే. మా ఫ్యూచర్ కోసం కష్టపడిన నాన్న కోసం మేమేం చేయలేకపోయాం. కనీసం చూసైనా వద్దామనుకుంటే ఆఫీస్లో లీవ్ అడిగితేనే నెక్స్ట్ వీక్ తీసుకో అని 3 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు.
కానీ మేనేజర్ లీవే ఇవ్వడం లేదమ్మా. జాబ్ పోతే పోని అని నాన్నని చూద్దామని వస్తే జాబ్ మళ్ళీ పోయిందనుకో, నాన్నని తెలిస్తే బాధపడతారమ్మా. అందువల్లే రాలేకపోతున్నాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఎలా తీర్చుకోవాలని? ప్రతిరోజు నాన్నని చూడలేకపోతున్నానని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని చాలా బాధగా ఉందమ్మా. అందుకే మిమ్మల్ని నాన్నని మా దగ్గరికి తీసుకురావాలని అనుకుంటున్నాం. వస్తారమ్మా? హా వస్తాం బాబు, కానీ ఎలా? చాలా థ్యాంక్స్ అమ్మా. నేను వెంటనే నీకు నాన్నకి వీసా ట్రై చేస్తానమ్మా. హా సరే బాబు. సరే అమ్మా, నేనైతే ఆ పనిలో ఉంటాను. బాయ్. హా సరే నాయనా అని మంగ ఫోన్ పెట్టేస్తుంది. గప్పుడు రాఖీ, రాజేష్, పూజ, లక్ష్మి ఇలా మాట్లాడుకుంటారు. అమ్మ బాబోయ్, అమ్మకి మన నాటకం తెలిసిపోయిందని చాలా కంగారు పడ్డా. పర్లేదురా, నువ్వు కూడా బాగానే కవర్ చేసావు. మరి అమ్మ వస్తానని అంటోంది, ఎట్లా? ఏముంది, వీసాకి ట్రై చేస్తున్నామమ్మా, దొరకడం లేదని చెప్పాలి. అలా ఎన్ని రోజులని చెప్పాలి? తాను వద్దు అనే వరకు రా. అలా చేస్తే అనుమానం రాదా అండి? ఇందాక మాటలతోనే సావగొట్టింది. ఇంకా మనం డ్రామాలు ఆడుతున్నామంటే ఇంకెంత సావగొడుతుందో. సావగొడితే సావగొట్టడి, మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం. అంతే అంటావా? అంతే. అత్తమ్మ వస్తానంటుంది కదా, పోనీ 2 days తర్వాత మరి నేను ఫోన్ చేయాలా వద్దా? చెయ్యి. చేసి మేము మీ వీసా కోసం కష్టపడుతున్నామత్తమ్మా అని చెప్పాలి. ఓకే అని వాళ్ళు మాట్లాడుకొని ఫోన్ కట్ చేసి వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు చేసుకుంటారు. అయితే మంగ ఏడుస్తూ వాళ్ళ కొడుకులు డ్రామాలాడుతున్నారు, ఊరికే ఫోన్స్ చేసి వస్తారా అని అడుగుతున్నారు. ఇదంతా డ్రామా అని మంగకి అర్థమైంది. గందుకే వాళ్ళ కొడుకు వస్తావా అని అడగగానే ఊరికనే వస్తా అని అన్నాను. చూద్దాం వాడు తీసుకెళ్తాడా లేదా, లేదంటే దొరికిపోతాడో లేదో అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. గప్పుడు రాము, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమీ లేదులేయ్యా. కొడుకులు ఎవరైనా ఫోన్ చేశారా? ఆ చేశారు. ఎవరు? రాఖీ. మరి పిలవచ్చు కదా, మాట్లాడేవాణ్ణి. మీరు పడుకొనున్నారులేండి, ఎందుకులే డిస్టర్బ్ చేయడమని పిలవలేదు. అవునా? ఏంటంట? మనల్ని రమ్మంటున్నారు. అవునా? మరి నువ్వేమన్నావే? మీ నాన్నని అడిగి చెప్తానని చెప్పా. అవునా? సరే, నాకు బాగా ఆకలిగా ఉంది గాని మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొస్తా. సరే అని రాము వెళ్తాడు. గప్పుడు రాము వెళ్తూ ఇలా అనుకుంటాడు. నాకేమో వయసు అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రేపు నాకేమన్నా అయి చనిపోతే మంగ పరిస్థితి ఏంటి? ఎవరు చూసుకుంటారు? నేనుండగానే మంగకి ఏదో ఒక కొడుకు దగ్గర సెట్ చేయాలి, లేదంటే తాను అనాథ అయిపోతుంది అని ఈసారి కొడుకులు ఫోన్ చేసినప్పుడు అడుగుదాం అని అనుకుంటూ వెళ్తాడు. అలా రాము తన కొడుకులు ఫోన్ చేసినప్పుడు చెబుదామని అనుకొని తన కొడుకులు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని పొలంకి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటాడు. గప్పుడు మంగ, ఏంటి చాలా టెన్షన్ గా ఉన్నారు, ఏమైంది ఇవాళ? పొలానికి వెళ్ళరా? ప్రాణమేం బాలేదే, ఓ 3 రోజులు వెళ్ళను. అవునా? ఏమైందయ్యా? మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా? వెళ్ళానే, ఏదో వైరల్ జ్వరం అంట, గోళీలు రాసిచ్చినాడు. మరి గోళీలు ఆడుతున్నావా? ఆ వాడుతున్నా, కొంచెం తక్కువైందిలే. అవునా? కొడుకుల మీద పీకర్ గట్ల పెట్టుకున్నావేంటయ్యా? కొడుకుల మీద నేనెందుకే పీకర్ పెట్టుకుంటానే? వాళ్ళు మంచిగా విదేశాల్లో సెట్ అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు, పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. మంచిగా సెట్ అయిన కొడుకుల మీద నాకు పీకర్ ఎందుకు ఉంటుంది? చూడక చాలా రోజులైంది కదయ్యా, వాళ్ళపైన ఏమైనా పీకర్ గిట్ల పెట్టుకున్నావేమోనని అనుమానం వచ్చింది. గదేదో వైరల్ జ్వరం అయితే నువ్వేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావేంటే పిచ్చిదానా? చూడకపోయినా మొన్న మాట్లాడాను కదా, గది జాలే సంతోషంగా ఉండడానికి. నువ్వు లేనిపోనివి ఆలోచించి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు, అసలే అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఆ సరేలయ్యా. మళ్ళీ అబ్బాయిలు నీతో ఎప్పుడు ఫోన్ చేస్తానని చెప్పారు? ఎందుకు? ఊరికే లేవే, ఎప్పుడు ఫోన్ చేస్తానని అన్నారు? వీలు చూసుకుని చేస్తానని చెప్పారయ్యా. వీలు చూసుకోనంటే ఈ వారం పడుతుందా, నెల పడుతుందా? ఏమోనండి, వారం పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు. అవునా? ఎందుకు అలా అడిగారు? ఏమైనా మాట్లాడాలా ఏంటి? లేదులే, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, మళ్ళీ అబ్బాయిలు ఫోన్ చేసినప్పుడు నువ్వు లేకపోతే బాధపడతారు కదా, గందుకే అడుగుతున్నా లేవే. హా
వాళ్ళగా బాధే ఉంటే వచ్చి చూసిపోయేవాళ్ళు. గిట్లా పని చేయని ఫోన్ నంబర్స్తో ఫోన్ చెయ్యరు. నేను పొలంకి వెళ్ళి చూసొస్తా. నీకేమైనా తినేకి కావాలా వద్దు మంగా. అని రాము అనంగానే మంగ ఇంట్లో నుంచి బయటకెళ్తూ ఏడుస్తూ వెళ్తూ కొడుకుల మీద పికర్ పెట్టుకొనైనా ఆరోగ్యం ఖరాబు చేసుకుంటుండు. ఇలా అయితే ఎలా? ఛీ, కొడుకులు అర్థం చేసుకునే తల్లిదండ్రులున్నారు కానీ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకునే కొడుకులు లేరు. నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదని ఆయన అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు కూడా అందరి వాళ్ళలాగానే తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా కొడుకుల మీద ప్రేమ పెంచుకుంటూ పోతున్నాడు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. అయినా వాళ్ళ మీద పికర్ పెట్టుకొని జీవనం ఇడిసేలా ఉన్నాడు అంటూ ఏడుస్తూ పొలంకెళ్తూ ఉంది మంగ. గప్పుడు రాము ఏమో కొడుకులు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా వారం రోజులవుతుంది. కాని ఏ కొడుకు కూడా ఫోన్ చేయరు. దాంతో రాము నిరాశ చెంది ఇక వీళ్ళు ఫోన్ చేసేలా లేరని నా కొడుకులకు ఒక ముచ్చట చెప్దామంటే ఫోన్ చేయడం లేదేంటి? వాళ్ళకు మంగ బాధ్యత అప్పగించకుండానే నేను చనిపోతానేమో. అట్లా జరగడానికి వీల్లేదు అని ఏడుస్తూ అయ్యో దేవుడా, నా కొడుకులు నాకు ఫోన్ చేసేలా చూడు తండ్రి. కళ్ళకు మంగని చూసుకోండి అని చెప్పిన తర్వాతే నువ్వు నన్ను ఎప్పుడు చంపినా నేను బాధపడనయ్యా. నా బాధంతా మంగ గురించి. కది అమాయకురాలు, దానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. నాకేమైనా అయితే గది అనాథవుతుంది, దిక్కులేనిదైపోతుంది. గది అనాథవ్వడానికి వీల్లేదు దేవుడా. నా ఇద్దరు కొడుకులకు దాని బాధ్యత అప్పగించాలి. వాళ్ళలో ఎవరు తనని బాగా చూసుకుంటారో ఏమో. ఆ తర్వాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో తండ్రి, ప్లీజ్ ఈ ఒక్క కార్యం చెయ్యి అని ఏడుస్తూ పొలం పనికి వెళ్తాడు. గప్పుడు రాఖీ భార్య పూజ మీ అమ్మకి వీసా చేపిస్తా అని చెప్పి వారం అవుతుంది. తనకి ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్పండి, లేదంటే అనుమానం వస్తుంది. గదే ఏం చెప్పాలో ఆలోచిస్తున్నా. ఈ మాత్రం దానికి ఆలోచించడం ఏంటి? వీసాకి ట్రై చేస్తున్నా, ఇంకా కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పండి. గది చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదే. పోనీ నేను కాల్ చేసి చెప్పనా? ఏమని చెప్తావు? ఇందాక చెప్పాను కదా, గదే చెప్తాను. సరికని జాగ్రత్తగా మాట్లాడు. హా, సరే సరే అని పూజ రాము ఇంటికి ఫోన్ చేస్తుంది. గప్పుడు మంగ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది, హలో, ఎవరు? హా అత్తమ్మా, నేను పూజని. ఎలా ఉన్నావమ్మా? పిల్లలంతా బాగున్నారా? బాగానే ఉన్నారత్తమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం తల్లి. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఇప్పుడు గుర్తుకొచ్చావమ్మా తల్లి మీకు. గది కాదత్తమ్మా, మీ అబ్బాయి చెప్పాడు కదా మా పరిస్థితి. అనవసరంగా అమెరికాకి వచ్చినట్లయింది. మంచిగా ఊర్లోనే ఉన్నా బాగుండేది. వాడు బిజీగా ఉన్నాడు. సరేలే, నువ్వు పిల్లలు కూడా బిజీగా ఉన్నారా తల్లి? పండుగకు వస్తారేమోనని మీ మావ అన్నీ చేపించాడు. మీకు ఫోన్ చేద్దామంటే మీ నంబరే కలవదు. ఎదురు చూసి చూసి చాలా బాధపడ్డారమ్మా. అది కాదత్తమ్మా, యాక్చువల్లీ మేము వస్తామనే ప్లానింగ్ ఉండే. టికెట్స్ కూడా బుక్ చేసాం. సడన్ గా మీ మనవడికి స్టమక్ పెయిన్, హాస్పిటల్కి తీసుకెళ్తే పాస్కల్ వచ్చాయని చెప్పారు. దాంతో ఆయనకు నాకు ఒక్కటే టెన్షన్. రాత్రి పగలు నిద్ర లేకుండా వాడిని చూసుకునే ఉన్నాం. అవునా? మరి ఇప్పుడు ఎలా ఉన్నారు తల్లి? బాగానే ఉన్నారత్తమ్మా. పాస్కల్ ఎందుకయ్యాయమ్మా? ఫుడ్ వల్ల. వాడి ఇంట్లో చేసినవి తినడు. ఏమైనా బయట ఫుడ్కి అలవాటు పడిపోయాడత్తమ్మా. ఊరికే వాడు పిజ్జాలు ఇంకా అడ్డమైన ఫుడ్ తిని తెచ్చుకుంటున్నాడు. ఇలాంటివన్నీ. అలాంటివేవో నువ్వే ఇంట్లో చేయొచ్చు కదా తల్లి. చేసినా తినడత్తమ్మా. మళ్ళీ బయటికెళ్ళి తినేసి వస్తాడు. వాడేమన్నడా? ఏమంటాడు? గీదానికి ఎందుకు పిల్లల్ని తిడతావని నన్నే అంటాడు. జాగ్రత్త తల్లి, బయట ఫుడ్ చాలా డేంజర్. తొందరగా ఏదో ఒకటి చేసి మాన్పించండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. చెప్తే మీ అబ్బాయి వాడు అస్సలు వినరత్తమ్మా. చెప్పి చెప్పి నాకే ఎస్తకొస్తోంది. అవునా? ఏం చేస్తున్నారు తల్లి? స్కూల్కి వెళ్ళాడత్తమ్మా. బాగా చదువుకుంటున్నారా? ఆ స్కూల్ ఫస్ట్ అత్తమ్మా. వాడికి అన్నీ మీ అబ్బాయి పోలికలే వచ్చాయి. అన్నిట్లో వాడే ఫస్ట్. అవునా? రాఖీ ఆఫీస్కి వెళ్ళాడా తల్లి? లేదత్తమ్మా, నీకు మామయ్యకి వీసా కోసం వీసా ఆఫీస్కి వెళ్ళారు. 3 రోజుల నుంచి అదే వర్క్ మీద వెళ్తున్నారు. అవునా? ఎప్పటి వరకు వస్తుందమ్మా ఆ వీసా? అది మన చేతిలో ఉండదత్తమ్మా, ఆఫీసర్స్ చేతిలోనే ఉంటుంది. అవునా? నీ అందజా ప్రకారం ఎంత టైం పడుతుంది తల్లి? 1 నెల పట్టచ్చు, 1 ఇయర్ కూడా పట్టచ్చత్తమ్మా. ఓ సంవత్సరమా? హా అత్తమ్మా, వీసా కదా, మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అది చేసి అప్రూవల్ చేస్తారు. అవునా? అవునత్తమ్మా. మామయ్య ఆరోగ్యం ఎలా ఉంది?
మీ మావయ్య ఆరోగ్యం బాగానే ఉంది గాని పిల్లల్ని చూడాలని వాళ్ళతో ఆడుకోవాలని చాలా ఆరాటపడుతున్నారు తల్లి. మీరేమో రారు, ఆయనేమో బాధపడిపోతున్నారు. రావాలని మాకు ఉందత్తమ్మా, కానీ టైమే దొరకడం లేదు అత్తమ్మా. అందుకే మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఏమో తల్లి, మిమ్మల్ని చూడకుండానే చనిపోతామేమోనని మావయ్య చాలా బాధపడిపోతున్నారు. మీ ఫోటోలు చూస్తూ ఇక్కడ ఏడుస్తున్నారు. అయ్యో అత్తమ్మా, ఏడవకండి. అయినా బాధ అంత ఇంత కాదు తల్లి. కొడుకుల్ని చూసి వాటికి 3 సంవత్సరాలైతుంది. తానిన్ని రోజుల్ని కొడుకుల్ని చూడకుండా ఎలా ఉన్నానా అని తానొక నరకం అనుభవిస్తున్నాడు తల్లి. మేం కూడా అంతే బాధపడుతున్నాం అత్తమ్మా. మీ కొడుకైతే మీ మీద పికరు పెట్టుకొని రోజు సరిగ్గా అన్నం కూడా తినడం లేదు. ఇంత మంచి పొజిషన్లో మా నాన్న మమ్మల్ని పెడితే కన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నాలాంటి పాపిష్టి కొడుకు ఉండకూడదు అని చాలాసార్లు ఏడ్చాడు. జాబ్ మానేసి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ అక్కడ ఏదైనా జాబ్ చేసుకుందామని చాలాసార్లు జాబ్ రిజైన్ చేద్దామని కూడా అనుకున్నాడు. కానీ ఫ్లాట్, ఈఎంఐ, పిల్లల చదువుకి ఇబ్బందులు వస్తాయని ఆగిండు. లేదంటే ఇప్పటికి మీ దగ్గరికే వచ్చేవాడే. ఇడికి రాకపోయినా పర్లేదులేమ్మా, కనీసం వారానికి ఒక్కసారైనా మాకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూడకపోయినా కనీసం మీ గొంతైనా ఆయన విని సంతోషపడతాడు. ఇక ఈ బాధలు ఉండవద్దమ్మా. మీ అబ్బాయి వీసాకి ట్రై చేస్తున్నాడుగా, ఎంచక్క మనం కలిసే ఉండొచ్చు. గదేదో కొంచెం తొందరగా చూడమని తల్లి. గైనా ఈ బాధ చూడలేకపోతున్నాను. మనసులో పికర్ పెట్టుకొని బాధపడుతూ ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకుంటున్నాడు. నాకు తెలిస్తే బాధపడుతున్నానని ఏమీ లేదని కవర్ చేస్తున్నాడు. ఎన్ని రోజులనట కవర్ చేస్తాడు? కన్న పేగు అలాంటిదత్తమ్మా. నువ్వేమీ బాధపడకు. మీ అబ్బాయి రోజు మీ వీసా వర్క్ మీద తిరుగుతున్నాడు. అత్తమ్మా, తొందరలోనే మీరు వస్తారు. మనందరం కలిసి సంతోషంగా ఉంటాం. గా దేవుడి దయ వల్ల గది జరిగితే చాలు తల్లి. ఖచ్చితంగా జరుగుతుందత్తమ్మా. నువ్వేమీ టెన్షన్ పడకు. మావయ్య కూడా ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. మావయ్యకి ధైర్యం చెప్పు. ఉన్నారా మావయ్య? లేదమ్మా, ఇందాకే పొలం చూడ్డానికి వెళ్ళాడు. అవునా? వచ్చినాక ఈ నెంబర్కి ఫోన్ చేపించత్తమ్మా. మేం ఫోన్ చేస్తే కలవదుగా తల్లి. ఇది ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటేనే ఫోన్ కలుస్తుంది. నేను మీ నెంబర్కి బ్యాలెన్స్ ఇస్తాను. మామయ్య రాగానే మాకు కాల్ చేయండి. సరే అమ్మా, ఆ అబ్బాయిని అడిగానని చెప్పు సరే అత్తమ్మా అని కాల్ కట్ చేస్తుంది. ఏమంటున్నారు? పాపమ్మండి, మామయ్య మిమ్మల్ని చూడక 3 సంవత్సరాలు అవుతుంది. చూడాలని పికర్ పెట్టుకొని ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకున్నారట. అత్తమ్మ చాలా బాధపడిపోతుంది. వాళ్ళు అట్లానే చెప్తారు కానీ మరి నువ్వేమన్నావు? మీ అబ్బాయి కూడా పికర్ పెట్టుకొని సరిగ్గా అన్నం కూడా తినలేదని అబద్ధం చెప్పాను. మంచిగా చెప్పావు. పాపమ్మండి, ఒక్కసారి చూసొద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ వదిలేసి 5 లక్షలు ఖర్చు పెట్టి ఇండియాకి వెళ్ళి మా అమ్మ నన్ను చూసి రావాలా? అంటే మావయ్య చాలా బాధపడుతున్నారు కదా. మనం కూడా వెళ్ళక చాలా రోజులైంది. మీ నాన్నకు ఏం కాకముందే వెళ్తే బాగుంటుంది. లేదంటే మావయ్య బ్రతికున్నప్పుడు విదేశాలకు వెళ్ళిన కొడుకులు ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదని నలుగురు 4 రకాలుగా అనుకుంటారండి. అనుకుంటే అనుకోని, మన ప్రాబ్లం ఏంటో అమ్మా నాన్నకు చెప్పినాం కదా. వాళ్ళు నమ్మితే చాలు, వేరే వాళ్ళతో అనవసరం. వాళ్ళు నమ్మిరని నమ్మకం ఏంటండి? వాళ్ళు మనం చెప్పినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా, సో మనల్ని నమ్మినట్టే. మనం నమ్మించడం కోసం అలా యాక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మనల్ని నమ్మినట్టు యాక్ట్ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? విదేశీలో సెట్ అయిన కొడుకు తాను ఫోన్ చేసిన నెంబర్కి మళ్ళీ ఫోన్ చేస్తే కలవదు. ఒక్కసారి కూడా ఇంటికి రాలేని వాడు ఇప్పుడు వాళ్ళ కోసం వీసాకి ట్రై చేస్తున్నామంటే ఎలా నమ్ముతారండి? వాళ్లకు మన మీద అనుమానం క్రియేట్ అయిపోయి ఉంటుంది. పైకి మనల్ని నమ్ముతూ బయట వాళ్ళకు ఏం చెప్తున్నారు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ 5 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాలంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఈ 5 లక్షలు పోతే పోయింది. తర్వాత మీ నాన్న కోట్ల ఆస్తి వస్తుంది. అవునే, నాకు అసలు ఆలోచనే తట్టలేదు. సో మీ నాన్నకి ఏమి కాకముందే వెళ్ళి చూసేసి ఒక 4 రోజులు ఉండొద్దాం. గప్పుడు మన పైన క్రియేట్ అయిన రూమర్స్ పోతాయి. కోట్ల ఆస్తి మనకే వస్తుందండి. కానీ నేను వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి వీసా ట్రై చేస్తున్నాను చెప్పాను కదా. మరి ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? అవును కదా. ఛా, మీ అన్న అన్ని తలకాయ మాసిన లెక్కలగేస్తాడు. ఇంత చదువు చదివిండు గాని తెలివి మాత్రం మోకాల్లోనే ఉంది. కాస్త ఆలోచించి స్టెప్స్ వేస్తే బాగుండేది. ఇప్పుడు చూడు మనం ఎంత నష్టపోతామో. మరి ఇప్పుడు ఎలాగే? వీసా ట్రై చేసినాం, రావడం లేదు. ఇక నా వల్ల కాక జాబ్ పోయినా పర్లేదు, ఒక వారం రోజులుండి పోదామని వచ్చినా అని చెప్దాం. సూపర్, కానీ నమ్ముతారంటావా? వాళ్ళు నమ్మకపోయినా చుట్టుపక్కల వాళ్ళు కొడుకులు విదేశీ నుంచి వచ్చారని అనుకుంటే చాలు. గప్పుడు మన మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది.
తరువాత అత్తమ్మ మావయ్య ఏమనుకున్నా మనకు అనవసరం. మెయిన్ మనకి కావాల్సింది చుట్టుపక్కల వాళ్ళని ఇంప్రెస్ చేయడం. ఆ తర్వాత అత్తమ్మకి మామయ్యకి ఏమైనా ఆస్తి కోసం మాట్లాడడానికి ఉంటుంది. మరి ఎప్పుడు వెళ్దాం? ముందు మీ అన్నకి చెప్పు, ఆ తర్వాత మీ అన్నయ్య ఎప్పుడు పోదామంటే గప్పుడు వెళ్దాం. కానీ తొందరగా పోదాం. అసలే మామయ్య పిక్కర్ పెట్టుకున్నాడట. ఎప్పుడు ఏ క్షణాల్లోనైనా ఏదైనా జరగచ్చు. గప్పుడు పోయి అవమానం పొందే కంటే గా బాధలు ఇప్పుడే పోతే మంచిది. సరే సరే, నేను ఆఫీస్కి వెళ్ళేదానిలో అన్నయ్యకి కాల్ చేసి చెప్తా. మీ అన్నయ్య వద్దు అంటే మనం వెళ్దాం. టైం లేదు, మర్చిపోకుండా చెప్పండి. మళ్ళీ నాకు ఏదో ఒకటి చెప్పాలి. సరే చెప్తా అని రాకీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇటు మంగేమో రాము గదేదో పాస్పోర్ట్ వీసా తొందరగా వస్తే బాగుండు, అసలే ఆయన పికర్ పెట్టుకున్నాడు, ఆయనకి ఏమీ కాకముందే పాస్పోర్ట్ వీసా వస్తే బాగుండు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరి దాని తర్వాత ఏం జరిగిందో పార్ట్ 3లో చూద్దాం. అలా అనుకుంటూ రాకీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అన్న ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏంటి ఇట్లా ఫోన్ చేసినావు? ఏంటి విషయం? అన్నా, మనం విదేశీలో సెట్ అయి 3 years అవుతుంది. ఒక్కసారి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అక్కడ నాన్న మన మీద పికర్ పెట్టుకుని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నారంట. నాన్నకు ఏమి అవ్వకముందు వెళ్ళి ఒకసారి చూసొద్దామా? వాళ్ళు అలానే చెప్తారా, గవన్నీ పట్టించుకొని వెళ్తే వాళ్లకు కాదు, అక్కడ డబ్బులు బొక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షలు రా. రేపు నాన్నకి జరగకూడదు ఏదైనా జరిగితే కొడుకు బ్రతికుండగా రాలేదుగా పికర్ కొట్టుకుని చనిపోయాడని నలుగురు 4 రకాలుగా అనుకుంటారన్నా. పని పాట లేని బేకార్గాలు అనుకుంటే అనుకోనిరా, మనకేంది? వాళ్ళనుకుంటే మనకేమైనా నష్టం జరుగుతుందా ఏంటి? జరుగుతుందన్నా. నాన్న 400 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడుగా పొలం నాన్న బ్రతికుండగానే పనిచేసుకున్నామంటే మంచిది. లేదంటే నాన్న పోయాక బ్రతికున్నప్పుడు ఒక్కసారి కూడా రాలేదు, చూడలేదు. ఇప్పుడుగా 400 ఎకరాల పొలం కావాలని నలుగురు 4 మాటలు తిట్టి అడ్డుపడతారు. ఆ తర్వాత గా పొలం ఏ అనాథాశ్రమానికో రాసేస్తారు. అమ్మ ఉన్నాక అనాథాశ్రమానికి ఎందుకు రాస్తారా? అమ్మ మనకే రాస్తుంది. మన వీసా డ్రామా గురించి అక్కడ అమ్మకి కూడా మన మీద కొంచెం అనుమానం వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళకు ఫోన్ చేస్తేనే కలిసేలా బ్లాక్ లో పెట్టాం కదా. గది అమ్మకి తెలిసే ఉంటుంది, కానీ మనసులో పెట్టుకుంది. ఇంకా ఒక్కసారి కూడా మనం అక్కడ వెళ్ళకపోతివి. సో ఇవన్నీ మనం కొంచెం థింక్ చేసి మనం వాళ్ళని కేర్ చేయడం లేదని అర్థమై ఉంటుంది. ఇంకా నాన్న ఇలా పికర్ పెట్టేసుకున్నాడు. అది చెప్పనీకి మనకి చాలా సార్లు ఫోన్ చేసిందట. మనం విని పట్టించుకుంటే నాన్న కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఒకవేళ నానే పోతే మనల్ని గ్యాంగ్ లో కోపగించుకునే ఛాన్స్ ఉంటుందిగా. కోపంలో ఆస్తి ఏదైనా అనాథాశ్రమానికి రాసేస్తే అంతే, అవకాశాలే పోతాయి మనకి. లేదు లేదు, నాన్నకి ఇప్పటికీ గా పొలం మన పేరు మీద రాసే ఉంటాడు. అలా ఎలా చెప్తున్నావన్నా? మనమంటే నాన్నకి చాలా ఇష్టం రా. మన కష్టం వచ్చే పనులు తాను చెయ్యడు. సో ఆస్తి కూడా మన మీదే రాసే ఉండి ఉంటాడులే. నాన్న మంచోడైతే ఆస్తి మనకు రాదన్నా. మనం కూడా మంచోళ్ళమని నాన్నతో అనిపించుకోవాలి. కానీ మనం ఎప్పుడు ఎలా అనుకునేలా చేయలేదు. నాన్న యోగక్షేమాలు ఎప్పుడూ తెలుసుకోలేదు. ఒక్కసారి కూడా మనం చూడ్డానికి వెళ్ళలేదు. కనీసం ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదన్నా. నాన్న ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఫోన్ కలవకుండా బ్లాక్ లో పెట్టాం. ఇలా మనం ఉంటే నాన్న ఎలా ఆస్తి రాసిస్తారన్నా? నాన్న అవన్నీ పట్టించుకోడురా. నాన్నకు మనం తప్ప ఇంకెవ్వరం లేరు. ఒకవేళ పట్టించుకుంటే? నువ్వు చెప్పేది వాస్తవమే, కానీ ఆస్తి పాడికి మన పేరు మీద రాసి ఉంటాడు. ఒకసారి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా. మరి కనుక్కోవడం ఎలా అన్నా? అమ్మని లేదా నాన్నని అడుగుదాం, వాళ్ళే చెప్తారు. అప్పుడు మన మీద ఇంకా చెడ్డ పేరు వస్తుంది. మరి ఎలా తెలుసుకోవడం? మన ఊరి తహసీల్దార్ని అడిగితే తెలుస్తుందిగా. మరి వాడు నీకు టచ్ లో ఉన్నాడా? వాట్సాప్ టచ్ లో ఉన్నాడు. ఇంకేంటి, వాడిని అడుగు రాకేష్. ఓకే ఓకే, మళ్ళీ ఏ విషయం అనేది నాకు చెప్పాలి. సరే అన్నా అని రాకీ ఫోన్ కట్ చేసి వాళ్ళ ఊరి తహసీల్దార్ రఘుకి కాల్ చేస్తాడు. గప్పుడు రఘు నిద్రలో ఉంటాడు. దీంతో ఫోన్ రింగ్ సౌండ్ వస్తుండడంతో ఇంత అర్ధరాత్రి ఎవడురా ఫోన్ చేసేది అని నిద్రలేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అరే రఘు, నేను రాఖీని. ఏ రాఖీరా బాబు, గీటైలో ఫోన్ చేసావు? రే రఘు, నేనురా రాము తాత వాళ్ళ కొడుకు రాఖీని. ఓరే 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 రాఖీ, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానురా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. ఏంట్రా గీటైలో ఫోన్ చేసావు? నీతో చిన్న పని పడిందిరా. గీటైలో ఏం పనిరా? టైం 2 అవుతుంది రాత్రి. అక్కడ నైట్ కదా, మర్చిపోయానురా. సరే, కానీ మార్నింగ్ నువ్వు నాకు ఒక్క పని చేసి పెట్టాలి. ఏంట్రా అది?
మాది 400 ఎకరాల భూమి ఎవరి పేరు మీదతో కాస్త చూసి చెప్పాలరా. గది మీ నాన్నో మీ అమ్మనో అడిగితే తెలుస్తుంది కదరా. ఛా, మాకు తెలదులే. మరి నీతో చెప్పించుకోవడం కోసం కెనడా నుంచి ఫోన్ చేశానా? మరి నస పెట్టకు. గా పొలం ఎవరి పేరు మీద ఉందో చూసి చెప్పాలి, గంతేగా. ఆ సరే అయితే రేపు కనుక్కొని నీకు వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ రా. మరి నాకేమైనా ఉంటుందా? డీటెయిల్స్ పంపించు, ఫుల్ బాటిల్ నీకు డబ్బులు ఇస్తాలే. అబ్బా ఓకేరా అని రఘు అనగానే రాకీ ఫోన్ కట్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. రాము ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. గది మంగకి తెలియనివ్వడు. కొడుకులు ఫోన్ చేయడం లేదని రాము చాలా బాధపడుతూ ఉంటాడు. గప్పుడు మంగ రాము రోజు రోజుకి బక్కగా అయిపోతూ ఉండడంతో ఎందుకు ఈ మనిషి రోజు రోజుకి బక్కగా అయిపోతున్నాడు అని రాముని ఎంత అడిగినా చెప్పడు. పైగా కోపడుతూ ఉంటాడు. రాము చూపించుకునే డాక్టర్ దగ్గరికి మంగ వెళ్తుంది. నేను రాము భార్యని మంగనయ్యా. రాము ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గదేందో అని ఎన్నిసార్లు అడిగినా ఆయన నాకు చెప్పడమే లేదయ్యా. మీరైనా చెప్పండి. రాము తన కొడుకుల మీద పిక్కర్ పెట్టుకొని బీమారికి గురయ్యాడమ్మా. ఆ వ్యాధికి మందు మీ కొడుకులొచ్చి చూడడమే, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే గాని గా రోగం తగ్గు అవ్వదు, లేదంటే తన ప్రాణానికి ప్రమాదం అమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా సారు? తన కొడుకులు ఎక్కడుంటారు? అయ్యో, ఆ ఇద్దరు అమెరికా, ఇంకొకరేమో కెనడాలో ఉంటారు సారు. వాళ్ళ మీద గింత పిక్కర పెట్టుకున్నాడని మీ కొడుకులకు తెలుసా? తెలుసయ్యా. మరి రాకుండా ఎందుకున్నారు? ఏమో సారు, అమెరికాకి వెళ్ళి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇంతవరకు వచ్చిందే లేదు. వాళ్ళు రాకపోయినా కనీసం ఫోన్లో కూడా మాట్లాడరా? వాళ్ళు అమెరికా వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత పోయిన నెలే ఫోన్ చేసినారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడదామంటే వాళ్ళ ఫోన్ నంబరే కలవదు సారు. అంటే వాళ్ళకు మాట్లాడాలనిపిస్తేనే మీకు ఫోన్ చేస్తారు, మీకు మాట్లాడాలనిపించినప్పుడు మాత్రం ఫోన్ కలవకుండా బ్లాక్ చేశారు. ఛీ, ఏం కొడుకులండి! కనీ పెంచి ఇంత మంచి పొజిషన్లో పెట్టిన తల్లిదండ్రులకు గిదా వాళ్ళు ఇచ్చే మర్యాద. ఇలాంటి కొడుకులున్న ఒకటి, లేకున్నా ఒకటి. చిచి, గా దేవుడు మా రాత గిట్లే రాసిండు సారు. మీరేం బాధపడకండమ్మా, పైన దేవుడున్నాడు. ఇంకా ఎన్ని రోజులు బ్రతకగలడు సారు? చెప్పలేమమ్మా. బ్రతికున్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే మంగ ఏడుస్తూ ఇంటికొస్తూ, అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి? నేను మీకేం పాపం చేశాం? మాకింత శిక్ష వేశారు అని ఏడుస్తూ ఇంటికెళ్తుంది. కట్ చేస్తే రఘు ఆఫీస్కెళ్లి రాఖీ వాళ్ళ 400 ఎకరాల పొలం ఎవరి పేరు మీద ఉందో అని చెక్ చేయగా గది రాము పేరు మీద ఉందని తెలుస్తుంది. దాంతో రఘు రాఖీకి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాఖీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ చెప్పురా. అరే గా 400 ఎకరాలు మీ నాన్న పేరు మీద ఉందిరా. అవునా, థ్యాంక్స్ రా. మరి నా మందు డబ్బులు ఫోన్ పే చేస్తాలేరా. ఆ ఓకేరా, థ్యాంక్ యూ అని రఘు అనంగానే రాఖీ ఫోన్ కట్ చేసి రఘుకి ఫోన్ పే అమౌంట్ వేస్తాడు. గప్పుడు రఘు అమౌంట్ వచ్చినాయని సంతోషపడతాడు. గప్పుడు రాఖీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా ఏమైనా తెలిసిందా? హా, ఆ పొలం నాన్న పేరు మీదే ఉందంటన్నా. అవునా, మరి ఇప్పుడు ఎలా రా? పూజ ఏమంటుందంటే పోతే మహా 5 లక్షలే కదా. నాన్న బ్రతికుండగానే వెళ్ళి చూసి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్తే ఆస్తి రప్పించుకొని వచ్చేద్దామని అంటుంది. మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? మీరేమైనా అర్జెంట్స్ వర్క్ ఉంటే చూసుకోండి, ఒక 1 వీక్ లీవ్ పెట్టి వెళ్దాం. సరే అయితే నెక్స్ట్ వీక్ పోదామా? ఓకే అన్నా, బయలుదేరి ముందు కాల్ చెయ్యి. ఓకే అన్నా, బాయ్ రా అని రాజేష్ ఫోన్ కట్ చేస్తాడు. గప్పుడు రాఖీ పూజకి ఫోన్ చేస్తుంటాడు. పూజ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి. అన్నా నెక్స్ట్ వీక్ పోదాం అంటుండు. అవునా, మరి మీకోకేనా? ఓకే, నేను ఆఫీస్ లో మాట్లాడి 1 వీక్ లీవ్ తీసుకుంటా. నీకేమైనా వర్క్స్ ఉంటే చూసుకో. నాకేం లేవండి. అయితే వెంటనే టికెట్స్ బుక్ చెయ్యి. ఓకే అండి. పూజ టికెట్స్ బుక్ చేస్తుంది. గప్పుడు రాము తన కొడుకులు వస్తారేమోనని గుమ్మం దగ్గరే కూర్చొనుంటాడు. గప్పుడు మంగ రాము గురించి డాక్టర్ చెప్పిన మాట విని ఏడుస్తూ ఇంటికొస్తూ ఉంటుంది. రాముని చూసి కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకెళ్తుంది. రాము చూసి, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? మూతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానయ్యా. కొడుకులు ఎవరైనా ఫోన్ చేశారా? చేశారు, మీతో ఏదో మాట్లాడతారంట, ఈ నెంబర్ ఇచ్చారు అని నెంబర్ ఇస్తుంది. గప్పుడు రాము సంతోషంతో ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడు. గప్పుడు రాఖీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నావురా రాము? నాన్న నేను బాగానే ఉన్నాను.
నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా. నీతో రాజేష్తో మాట్లాడాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. ఒకసారి రాజేష్ కూడా లైన్లోకి తీసుకోరా. ఆ సరే నాన్న. అని రాకీ రాజేష్ కి ఫోన్ చేస్తాడు. గప్పుడు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా మళ్ళీ కాల్ చేసావు? నాన్న నీతో మాట్లాడతాడంటరా, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. అవునా? కలుపు కలుపు. లైన్ కలుపుతాడు రాకీ. ఆ నాన్న, అన్న లైన్లోనే ఉన్నారు, మాట్లాడు. ఒరే రాజేషు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా నాన్న, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానురా. ఒరే, మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలి. ఏంటి నాన్న? అరే, నేను ఎక్కువ రోజులు ఉంటానో లేదో, రేపు నాకు జరగకూడదు ఏదైనా జరిగితే అమ్మని మీరే చూసుకోవాలి. అలా మాట్లాడితేవేంటి నాన్న? ఏమోరా, తెలీదు. నేను ఎక్కువ రోజులు ఉండననే అనిపిస్తుంది. మీకేం కాదు నాన్న, మేం వస్తున్నాం. ఎప్పుడురా? 2 రోజుల్లో నాన్న. ఆ మాటకి రాము సంతోషంతో, అవునా? దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. మిమ్మల్ని చూడకుండానే చనిపోతానేమోనని చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు వస్తున్నారు. అలా మాట్లాడకండి నాన్న, మేం వస్తున్నాం. సరే బిడ్డా. అని ఫోన్ కట్ చేస్తాడు. గప్పుడు రాకీ, ఏంటన్నా అలా మాట్లాడుతున్నాడు? ఏదో హెల్త్ ఇష్యూ అనుకుంటా. నాన్న ఉన్నప్పుడే తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ కాదు, ఇవాళే బయలుదేరదాం. ఓకే ఓకే, నేను వెంటనే లక్ష్మిని తీసుకొని, నువ్వు పూజను తీసుకొని బయలుదేరు. ఓకే అన్నా. అని రాకీ పూజకు ఫోన్ చేసి, అక్కడ నాన్న పరిస్థితి బాగాలేదు, నెక్స్ట్ వీక్ కాదు ఇప్పుడే వెళ్ళాలి, నువ్వు పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేయి, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కే వస్తున్నా అని అంటాడు. దాంతో పూజ పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. రాకీ కూడా ఎయిర్పోర్ట్ లో పూజ కోసం చూసి, పూజ రాగానే ఫ్లైట్ ఎక్కుతారు. అటు రాజేష్ తన భార్య లక్ష్మి కూడా ఫ్లైట్ ఎక్కి వస్తూ ఉంటారు. మంగ తన భర్త చనిపోతున్నాడని ఏడుస్తూనే ఉంటుంది. గప్పుడు రాము వచ్చి, ఏమే, ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదండి. మన అబ్బాయిలు వస్తున్నారే. అవునా? ఎప్పుడయ్యా? 2 రోజుల్లో వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్ల తర్వాత నా కొడుకుల్ని చూడబోతున్నా. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ చెయ్యి. అలాగే వాళ్ళు ఉండడానికి మన గదులు కూడా శుభ్రం చేయి. వారంలో ఉండొస్తున్నారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని వస్తా. సరేనండి. అలాగే నీకు కావలసిన వంట సామాన్లు కూడా లిస్ట్ రాయి, నేను వెళ్ళి తీసుకొస్తా. అలాగేనండి, ఇప్పుడే రాసిస్తాను అని రూమ్ లోకెళ్ళి లిస్ట్ రాసి వస్తూ ఉండగా రాము చైర్లో కూర్చొనుంటాడు. గప్పుడు మంగ లిస్ట్ తీసుకొని రాము దగ్గరకు వచ్చి, ఇదిగోండి లిస్టు. గప్పుడు రాము అలా అని చైర్లో కూర్చొనుంటాడు. మంగ ఎంత పిలిచినా పలకడు. దాంతో రాము చనిపోయాడని గ్రహించి మంగ గుండెలు పగిలేలా మస్తుగా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే రాజేష్ అండ్ ఫ్యామిలీ, రాకీ అండ్ ఫ్యామిలీ రాము ఇంటికి వస్తారు. గప్పుడు ఇంటి దగ్గర మస్తు మంది జనం ఉండడం చూసి, ఏంట్రా మన ఇంటి దగ్గర ఇంతమంది ఉన్నారు? మనం వస్తున్నామని ఏదో గ్రాండ్ పార్టీ చేస్తున్నట్టున్నాడ్రా నానా. అవునరా అని రాజేష్ అండ్ ఫ్యామిలీ, రాకీ అండ్ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తారు. గప్పుడు రాము, మంగ ఇద్దరు చనిపోయి ఉంటారు. గది చూసి రాజేష్, రాకీ ఇద్దరు షాక్ అవుతారు. పక్కింటి ప్రసాద్ రాము కొడుకులు చూసి, ఏమయ్యా, తండ్రికి ఇంత కష్టపడి మిమ్మల్ని అమెరికా పంపిస్తే మీరు మీ తండ్రికి ఇచ్చిన బహుమతి ఇదేనా? ఛీ, నీలాంటి కొడుకులు తలకొరివి పెట్టడానికి పనికొస్తారు. ఆస్తి పోయిందని మీరేం టెన్షన్ పడకండి. ఆస్తి అనాథాశ్రమానికి ఏమీ రాయలేదు, మీ ఇద్దరి పేరు మీద రాసే సచ్చాడు అని ఆస్తి పేపర్లు వాళ్ళ ముఖాన విసిరేస్తారు. చిచి, ఏం బ్రతుకులురా మీవి. అరే, బ్రతికున్నప్పుడు మీ తండ్రికి ఏమి చేయలేదు, కనీసం తలకొరువు పెట్టైనా కొడుగ్గా రుణం తీర్చుకోండి అని అంటారు. దాంతో రాజేష్, రాకీ మమ్మల్ని క్షమించు నాన్న అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. గది చూసి అందరూ ఏడుస్తారు. ఆ తర్వాత రాము, మంగకి తలకరువు పెడతారు. వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద అనాథాశ్రమాలు, స్కూల్స్ కట్టించి విదేశాలకు వెళ్లకుండా వాళ్ళ ఊరిలోనే ఉండిపోతారు. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి. మేము తప్పకుండా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాము. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.